వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లను, పైప్ లైన్లను వైసీపీ పాలకులు తవ్వేసి మళ్లా వేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉమ్మపాకలో జరిగిన ఉపాధి హామీ పథకం గ్రామ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు లేడీ లెజెండ్ శ్రీమతి వంగలపూడి కూడా చాలా పేదరికంలో ఉండి ప్రతిరోజు కూడా కూలీ పనికి వెళ్తేనే కానీ గ్రామ ప్రజలందరూ కూడా అవసరమైన పరిస్థితి. ఈ పంచాయతీలో 6,000 మంది ప్రజలుగా 4,000 ఓట్లు కలిగినటువంటి ఈ గ్రామం సార్, ఈ గ్రామం చాలా ఆర్థికంగా అభివృద్ధిలో వెనకబడి సార్. ఎందుకంటే వచ్చే ఎంతో తక్కువ ఈ గ్రామాలు 9 గ్రామాలు అభివృద్ధి చేయాలంటే ఈ పూర్తిగా ఇబ్బంది పడుతున్నాం. ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ మీ గ్రామాల్లోని సుమారుగా అన్ని డ్రైన్లు, రోడ్లు అన్ని వేసుకోవాలి, ఎన్ఆర్జీఎస్ పరిధినాలు పెంచాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ సంబంధించి ఉప్పాక గ్రామంలోనే దగ్గర 1,90,00,000 రూపాయలు పేమెంట్ కూడా చేయడం జరిగింది. సుమారుగా 70,000 పరిధినాలు, 64,000 పరిధినాలు ఆల్రెడీ పూర్తి చేసుకుంది. మొన్ననే కలెక్టర్ గారి దగ్గర అవార్డు తీసుకునేటప్పుడు కూడా ఈ నక్కపల్లికి సంబంధించిన మన ఎన్ఆర్జీఎస్ వాళ్ళు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. బాగా చేశారని చెప్పి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది.